అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ములక్కాయ పచ్చడి ఈ విధంగా పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఈవెన్ ఫస్ట్ టైం పచ్చడి పట్టే వాళ్ళు కూడా నేను చూపిస్తున్న కొలతలతోటి పచ్చడి పడితే ఫెయిల్ అవటం అంటూ అస్సలు ఉండదండి. చాలా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా? నేను 6 ములక్కాయలతోటి మీకు పచ్చడి పెట్టి చూపిస్తున్నానండి. పచ్చడి కోసమని కాస్త ముదురుగా ఉన్న ములక్కాయలు మనం తీసుకోవాలి. అసలు కట్ చేయించకూడదండి ములక్కాయల్ని. మా బాబు తెలియక కట్ చేయించుకుని తీసుకొచ్చాడు. చూడండి, ఇప్పుడు ములక్కాయని ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ కట్ చేయడం వల్ల మనకి పీస్ అనేది రాదండి. ప్లస్ దీనిపైన పీసు కూడా మనం తీయకూడదు పచ్చడికి. మామూలుగా కర్రీస్లోకి అయితే తీస్తాం కదండి, ఆ విధంగా తీయకూడదు అనమాట. చూడండి, మీకు వెయిట్ మిషన్ మీద పెట్టి చూపిస్తున్నాను. ములక్కాయ ముక్కలు వచ్చేసి 500 గ్రాముల వరకు ఉన్నాయండి. 500 గ్రాములకి చింతపండు ఎంత వేసుకోవాలో చూపిస్తున్నాను. 130 గ్రాములు చింతపండు వేసుకోవాలి. మీ దగ్గర ఈ వెయిట్ మిషన్ లేనట్లయితే మీ దగ్గర ఏదైనా కప్పు ఉన్న దాంతోటైనా ముక్కలను కొలుచుకుని వేసుకోవచ్చు. అదే కప్పుతోటి చింతపండు వేసుకోవాలి. చింతపండుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు మీడియంలో పెట్టుకుని చింతపండుని ఇలా కలుపుతూ మెత్తని గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకుని ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ తోటి మెంతులు వేసుకోవాలి. మెంతులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువసేపు వేయించకూడదండి. ఎక్కువసేపు ఆవాలు వేయించామంటే చేదు వచ్చేస్తుంది. అందుకనే మెంతులు బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా చల్లారనివ్వాలండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ పోసుకోవాలి. పచ్చడి ఎప్పుడైనా కానీ వేరుశనగ నూనెతో చేస్తేనే మనకి బాగుంటుందండి. 2 కప్పులు ఆయిల్ పోసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ కంటే కూడా వేరుశనగ నూనె పోసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ పల్లి ఆయిల్తో చేస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ మరీ ఎక్కువ వేడవనివ్వకూడదు, మీడియంగా వేడైతే సరిపోతుందండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. మరీ ఎర్రగా అయితే వేయించకూడదండి. చిక్కుడుకాయ పచ్చడికి చిక్కుడుకాయలను ఎలా వేయించుకుని పచ్చడి పెట్టుకుంటామో సేమ్ ములక్కాయలను కూడా అలాగే వేయించుకుని పచ్చడి పెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్. చిక్కుడుకాయ పచ్చడి మన ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నాటు చిక్కుడుకాయలతోటి పచ్చడి పెట్టాను. ఇంట్లో కాసిన చిక్కుడుకాయలతోటి పచ్చడి పెట్టానండి. చాలా బాగుంటుంది అది కూడా. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. పల్లి ఆయిల్ కాదండి, ఇలాగే నురుగు వస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఏంటి నురుగు వస్తుంది అనుకోకండి. పల్లి ఆయిల్ కంపల్సరీ ఇలా నురుగు వస్తుంది. ఇప్పుడు ఈ మాత్రం వేగిన తర్వాత తీసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. నేను ఒకేసారి వేసి వేయించకుండా కొంచెం ములక్కాయ ముక్కల్ని 2 సగాలుగా చేసి వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయండి. ఒకేసారి వేసామనుకోండి, ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు. అందుకనే ఇలా 2 సగాలుగా చేసి వేయించుకోండి, బాగా వేగుతాయి. ఈ మాత్రం వేయించుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు 15 వెల్లుల్లి రెమ్మలు ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలండి. వేసేటప్పుడు పప్పు గుత్తితోటి 1 దెబ్బ వేసి ఆయిల్లో వేసుకోవాలి. 2వ దెబ్బ వేయకండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది, ఎక్కువసేపు వేయించకూడదు. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి ఇలా తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3-4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కడిగి ఆరపెట్టి వేసుకోండి. పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ తడితోటి వేసుకోకూడదు. పోపు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు పోపు పక్కన పెట్టేసేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చల్లారిపోయిన ఆవాలు మెంతులు మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చల్లారిపోయిన చింతపండును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చింతపండు అయినా ఆవపిండి అయినా కంప్లీట్గా చల్లారి పెట్టిన తర్వాతే మనం పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవటం కోసం కాస్త పెద్ద బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు కారం వేసుకోవాలి. ఇది పచ్చళ్ళ కారం అండి. మనం ఏ కప్పుతో అయితే కారం వేసామో అదే కప్పుతోటి 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఆవ పొడి, మెంతి పొడి కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. గరిటెతో కలిపే కంటే కూడా చేతితోటే కలుపుకోండి. ఈ పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ చేతితోటే బాగా కలుస్తాయండి. గరిటెతోటి అంత బాగా కలవ్వండి, చేత్తోనే కలుపుకోవాలి. మనం చేత్తో పచ్చడి కలిపేటప్పుడు కూడా తడి అనేది లేకోకుండా చూసుకోవాలండి చేతికి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుని కలుపుకోవాలి. ఈ చింతపండులో కూడా 2 రకాలు ఉంటాయండి, కొత్త చింతపండు, పాత చింతపండు. మనకు కాస్త పుల్లగా ఉన్న చింతపండు తీసుకుంటేనే పచ్చళ్ళకి మంచిదండి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది.
ఈ విధంగా చింతపండు గుజ్జు కూడా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా చల్లారిన పోపు వేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేసుకోకూడదండి. అలా వేసామనుకోండి పచ్చడి అస్సలు నిలవ ఉండదు. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పోపు అనేది వేసుకోవాలి. అంటే కొత్తగా పట్టే వాళ్ళకి నేను చెప్తున్నానండి. మీరు కాస్త వేడిగా ఉంది కదా పర్వాలేదు వేసేయచ్చు అని వేసారనుకోండి పచ్చడి నిలవ ఉండదు. ఆయిల్ కాస్త ఎక్కువైనట్టు మీకు అనిపిస్తుంది కానీ ఆయిల్ సరిపోతుందండి. 2 కప్పుల ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ ములక్కాయ ముక్కల్ని లోపలికి ఇలా అదిమి పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ఉప్పు, కారం, చింతపండు అన్నీ కూడా ములక్కాయ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక రోజంతా కూడా పక్కన పెట్టేసుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, కంపల్సరీ కలుపుకోవాలండి. మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి. గుమగుమలాడిపోతూ ఎంత బాగా వచ్చిందోనండి పచ్చడి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ విధంగా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలితేనే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టండి. ఈ మాత్రం ఆయిల్ ఉండాలండి నిలవ పచ్చళ్ళు, అప్పుడే బాగుంటుంది. నేను చేసి చూపించిన ములక్కాయ నిలవ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ స్టీల్ బాక్స్ల కంటే కూడా గ్లాస్ వాటిలో పెట్టుకోండి, చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.